సార్ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు సంచలన వ్యాఖ్యలు ఒకటి బాగా వైరల్ అవుతున్నది. ఎలా చూడాలి అది? ఒక పక్క జగన్ని మాట్లాడుతా, మరొక పక్క ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ. పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు వివరంగా, నిజంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు. ఆయన కొన్ని చక్కదిద్దుకోవడానికి, కొన్ని తన భవిష్యత్తు ఆలోచనలు చెప్పడానికి మాట్లాడినట్టు కనిపిస్తుంది. మనం కూడా ఇంటెన్స్గా స్పందిస్తున్నాం కాబట్టి ఆయన మామూలుగా నా మతము దాన్ని కాపాడము, సెక్యులరిజం అనేది రెండు వైపులా ఉండాలి అవన్నీ చెప్పడం అంతవరకు బాగానే ఉంది. కానీ ఇతర అంశాలకు వస్తే ఒకటి నేను ఇందాక చెప్పింది, నేను జగన్ ఏం అనలేదు, జగన్ చేశాడని నేను చెప్పలేదు. కానీ జగన్ కూడా ఇలాగే విచారణ జరపమని అడిగితే సరిపోయేది కదా. అది లేకపోవడాన్ని నేను తప్పుపడుతున్నాను తప్ప, ఆయన వేసిన బోర్డు అక్కడ హిందువులే చేశారు, వేరే మతం వాళ్ళు చేయలేదు, వాళ్ళని మీరు నియమించారు. ఇదొకటే నేను అన్నాను. కానీ జగన్ను నేనేమీ అనలేదు అని 1-2 సార్లు దాంట్లో ఆయన క్లారిఫై చేశారు. రెండోది ప్రకాష్ రాజ్ వరుసగా ఇంకా 2-3 ట్వీట్లు నిన్న కూడా ఇచ్చారు. మీరు ఏం కోరుకుంటున్నారు, మీరు ఎన్ని అవతారాలు ఎత్తారు, ఎన్నికల ముందు ఒక అవతారం, తర్వాత ఇది. ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ కొంచెం హర్ట్ అయ్యారు అంత ధ్వజం ఎత్తేసరికి. నేనేమన్నాను, మీరు ఉప ముఖ్యమంత్రి కదా, మీరు విచారించి తేల్చండి, దాని బదులు మతపరమైన భాషను ఎందుకని నేను అన్నాను అంతవరకే. అది చూడలేదేమో, ఇప్పుడైనా మీరు చూడండి అని ఆయన అన్నాడు. దాని మీద రియాక్షన్స్ వస్తే పవన్ అర్థం చేసుకోలేదేమో అంటే, దాని మీద ఆయన నేను అర్థం చేసుకున్నాను, ప్రకాష్ రాజ్ ఉద్దేశాన్ని నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ప్రకాష్ రాజ్ తన ట్వీట్లో యువర్ ఫ్రెండ్స్ ఇన్ ఢిల్లీ అని ఒక పదం వాడాడు. యువర్ ఫ్రెండ్స్ ఇన్ ఢిల్లీ అంటే నేను కూడా మీకు చెప్పే కదా, మోదీ గారు లేదా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒత్తిడితో టీడీపీ జనసేన ఇవన్నీ చేస్తున్నాయి అనేది ఒక అభిప్రాయం. సో అది ప్రకాష్ రాజ్ ఉద్దేశం అని నాకు అర్థమైంది అని పవన్ కళ్యాణ్ అనుకుంటాను. ఆయన నేను చాలా గౌరవిస్తాను, నేను వేరే అపార్థం ఏం చేసుకోలేదు, యువర్ ఫ్రెండ్స్ ఇన్ ఢిల్లీ అని ఆయన ఎందుకు పెట్టాడో కూడా నాకు అర్థమైంది అని దాన్ని అందరితో సరిపెట్టాడు. ఇంకా దాడి కొనసాగించలేదు. మీరు గమనించాల్సింది, ఆయన 3 ట్వీట్లు పెట్టినా ఈయన దాన్ని కొనసాగించకుండా దాన్ని అక్కడికి ముగించేశాడు. మూడోది ముఖ్యమైనది, ఇతర పార్టీల వాళ్ళని చేర్చుకోవడం. దాని గురించి పదే తన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఐఎమ్ ఏ రిలక్టెంట్ సినీ యాక్టర్, ఐఎమ్ ఏ రిలక్టెంట్ పాలిటీషియన్ అని రిపీటెడ్గా, అంటే చాలా అయిష్టమైన సినిమా హీరోయిన్ అయ్యాను, అయిష్టంగా రాజకీయాల్లోకి వచ్చాను, ఉప ముఖ్యమంత్రి పదవి కూడా నేనేం పెద్దగా ఆస్వాదించి దానికోసం నేనేమి అంత వెంపర్లాడడం ఎగబడ్డం ఏమి ఉండదు, ఇవన్నీ నా జీవితంలో అలా జరుపుకుంటూ వస్తున్నాయి అనే మాట ఆయన 1-2 సార్లు చెప్పినప్పుడు, మరి చాలామంది మీ పార్టీలోకి వస్తున్నారు కదా, మరి ఇలాగే చేర్చుకుంటారా మీరు, దీనివల్ల అంటే జరుగుతుంటాయి అంతే. నేనేం ప్రత్యేకించి ఎవరిని వెంటపడను. కానీ అదే సమయంలో రంగంలోకి వచ్చాను కాబట్టి మేము కూడా పెరగాలి కదా, మేము కూడా అది ఉంటుంది, అవి జరగాల్సినవి మినిమం జరుగుతాయి. అంటే ఉప ముఖ్యమంత్రి అయ్యారు రిలక్టెంట్గా, ఓకే, అయిష్టంగా. మరి ఇక్కడే మీ యాత్ర అవుతుందా, లేకపోతే ముఖ్యమంత్రి దాకా మీరు ముఖ్యమంత్రి పదవి ఇట్లాంటివి కూడా ఆలోచించవచ్చు అని ఆ ఇంటర్వ్యూ అడుగుతాడు. అడిగితే ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా అట్లా జరుగుతూ వచ్చాయి. సో ఏది నేను కోరుకోను, ఇట్ షుడ్ హ్యాపెన్ ఆర్గానికలీ, అంటే చాలా సహజ సిద్ధమైన పద్ధతిలో జరగాల్సిందే. కానీ నేనుగా దానికోసం ఏదో ఎదురు చూడడమో లేకపోతే ఇంకొకటో కాదు. ఇప్పటివరకు జరిగినవన్నీ జరిగినట్టే, వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్ అట్లాంటివి ఏమైనా ఎగ్జాక్ట్ వర్డింగ్ ఇది కాదని మీరు చూడొచ్చు. కానీ కాబట్టి ఆర్గానిక్గా జరగాలి ముఖ్యమంత్రి అవ్వటమైనా, దానికోసం పార్టీ పరంగా తీసుకోవడాలు అవి జరుగుతుంటాయి. వాళ్ళు మా విధానానికి లోబడి ఉండాలి. ఇంకా ఇతర విషయాల మీద అంటే మళ్ళీ ఈ మాటలు మళ్ళీ ఏమైనా కొంత అపార్థానికి అవకాశం ఇస్తాయని భావించి ఉండొచ్చు. కానీ యాజ్ ఫర్ ప్రజెంట్ నేను పూర్తిగా చంద్రబాబును బలపరుస్తున్నాను. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు అనుభవం అవసరం. అంటే రూల్ అవుట్ చేయలేదు, అంటే సహజ సిద్ధంగా వ్యాపించాలి, మేము కూడా పెంచుకుంటాం, పరిస్థితి వచ్చినప్పుడు జరుగుతూ ఉంటుంది. నేనైతే మరి మీ విధానం ఏంటి, మీరు కొంచెం ఎక్కువగా మతం అది ఇది అంటున్నారు అంటే కొంచెం అదొకటి అస్పష్టంగా అన్జస్ట్, అన్యాయం అనేదాన్ని ఎదిరిస్తాను నేను, అంతకుమించి నాకు ఇంకోటి లేదని. కానీ లౌకికవాదుల మీద మటుకు ఆయన ఆగ్రహం కొనసాగుతున్నట్టుగా ఉంది. వీళ్ళు ఎంతసేపటికి హిందువులనే అంటారు, ఇతర మతాల గురించి మాట్లాడడానికి భయపడతారు, చాలా తప్పండి అది. ఎందుకంటే మజ్లిస్ అనే పార్టీని మత పార్టీగానే అందరూ చూస్తున్నారు. లౌకికవాదులు లేకపోతే వామపక్షాలు లేకపోతే ఎవరు ఎప్పుడు మజ్లిస్ లౌకిక పార్టీని ఎప్పుడు కితాబు ఇవ్వలేదు.
నాకు తెలిసి మా మిత్రుడు మాజీ ఎంపీ మధు అయితే పాత బస్తీలోకి వెళ్ళి ఓవైసీ సోదరులతో ముఖాముఖి ఘర్షణ పడి ఆయన ఒకటే పడ్డాడు ఇప్పటివరకు మొత్తం రాజకీయ చరిత్రలో అక్కడ అంత సూటిగా. కాబట్టి ఇక్కడ అలాగే మొనాస్టరీ అని ఏలూరు దగ్గర ఒక మొనాస్టరీ అని పెట్టి అక్కడ ఏదో చేస్తారంటే రాష్ట్రం అంతా భగ్గుమంది. సో ఛాందసము, మత ఛాందసం అనేది ఏ మతంలో ఉన్నా దాన్ని వ్యతిరేకించడమే తప్ప వీళ్ళైతే వాళ్ళని అనడానికి భయపడతారో చాలా పొరపాటు. తస్లీమా నస్రీన్ ఉంది బంగ్లాదేశ్లో, ఇస్లామిక్ ఛాందసులు ఆమెను వెంటాడితే ఆమె వచ్చి భారతదేశంలో కల్కటాలో, అది కూడా కల్కటా అంటే ఏంటండి అప్పటికి. కాబట్టి వీళ్ళు ఏదో హిందువులనే అంటారు, ఈ ఆలోచన అయితే పొరపాటు. అదొక్కటే ఆయన పాత మెయింటైన్ చేశాడు, అలాగే అది చేయాల్సిందే. ఎన్డీఏలో ఉన్న తర్వాత ఇంకా ఆయనకు అది తప్పదు, స్క్రిప్ట్ మారదు, అది ఎన్డీఏ స్క్రిప్ట్ అది. సరే, ఎన్నికల ముందు తర్వాత ఎన్నికలు అయిన తర్వాత ఒకసారి చూడండి పవన్ కళ్యాణ్ గారిని ఆ కన్నెర్ర చేసి ఆ గంభీరంగా మాట్లాడడం చాలా రోజుల తర్వాత 100 రోజులు పట్టింది. అవును, అంటే ఈ సమస్య బాగుంది అనుకుంటున్నాడు. అంటే సనాతన ధర్మము అనేది పట్టుకున్నాడు ఆయన. ఇదైతే ఈజ్ నాట్ టోటలీ కరెక్ట్. సనాతన ధర్మం అనే దానికి ఉన్న లక్షణాలు నేను గతంలో కూడా మీకు చెప్పాను. సనాతన ధర్మాన్ని వివేకానందుడు, దయానంద సరస్వతి, రామకృష్ణ పరమహంస, లేకపోతే ఇక్కడ రామానంద తీర్థ అనేక మంది అనేక విధాల సంస్కరించిన తర్వాత మనం ఇలా ఉన్నాం, మహాత్మా గాంధీతో సహా. సనాతన ధర్మము అనేది కనుక అలాగే ఉండుంటే ఈ దేశం ఇలా ఉండేది కాదు. ఇంకా అందులో రెండో అభిప్రాయమే లేదు. కాబట్టి ఆ విషయంలో మరి ఆయన ఎందుకో కొంచెం పాత దీంట్లోనే ఉన్నాడు. అది ఎన్డీఏ ప్రభావమో, కొన్ని రోజులు ఆయన సావర్కర్ను చదవటం అనేసి మళ్ళీ చెగువేరాను చదవటం వల్ల కొంతన్నా మేలు జరుగుతుందేమో అని నేను భావిస్తూ ఉన్నాను నేను. లేకపోతే నాన్నగారు కూడా వామపక్ష వాసనలు ఉన్నాయి కాబట్టి అప్పటి ఆయన పుస్తకాలు కానీ కొంచెం, ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణంలో పవన్ కళ్యాణ్ ఒక ప్రశాంతతను నెలకొల్పే ఒక పాత్ర నిర్వహించాలని ప్రజలు కోరుకుంటారు. కానీ ఈ ప్రొవొకేటివ్ రోల్ నిర్వహించడానికి విహెచ్పి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు కదా, భానుప్రసాద్ లేకపోతే ఇట్లా వాళ్ళంతా మిత్రులు.